హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బేసిక్ వెనిలా కూల్ కేక్ చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. న్యూ ఇయర్కి తప్పకుండా ఇలా కేక్ చూసి ఇంట్లోనే చేసేసుకోండి. అలాగే అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడు కేక్ తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా బేస్ రెడీ చేసుకుందామండి. అంటే స్పాంజ్ రెడీ చేసుకుందాము. అందుకోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్పు పంచదార పొడి వేసుకోవాలండి. మనం ఇక్కడ కూల్ కేక్ చేస్తున్నాం కాబట్టి పంచదార పొడి తక్కువే పడుతుంది. అరకప్పు వేసుకోండి. మనం ఇప్పుడు చేసే కేక్ హాఫ్ కేజీ కేక్ అండి. అంటే మనకి బేస్ వచ్చి 250 గ్రామ్స్ వస్తుంది. మిగతా విప్పింగ్ క్రీమ్ ఇదంతా కలుపుకొని మనకు హాఫ్ కేజీ కేక్ రెడీ అవుతుంది కూల్ కేక్. దానికి తగ్గట్టు చెప్తానండి. కరెక్ట్గా ఈ వీడియో చూసి ఇదే కరెక్ట్గా కొలతలతో తీసుకొని చేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు వేసుకొని ఈ పెరుగు, ఈ పంచదార పొడి రెండు బాగా కలిసిపోయినట్టు ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోండి. ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. అంటే స్మెల్ లేని ఆయిల్ తీసుకోవాలి. ఒక పావు కప్పు వేసుకొని ఇప్పుడు ఈ పెరుగు, ఈ ఆయిల్ ఈ రెండు పూర్తిగా కలిసిపోయేదాకా కలుపుకోండి. జస్ట్ 2 మినిట్స్ అలా పడుతుంది రెండు కలవడానికి. ఇప్పుడు ఆయిల్ సపరేట్గా ఉన్నట్టుంది కదా. ఈ కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉండగా మనకి ఈ పెరుగులో ఆయిల్ పూర్తిగా కలిసిపోతుంది. అంతవరకు బాగా బీట్ చేసుకోండి, అంటే బాగా కలుపుకోండి. ఇక్కడ చూడండి, ఇందాక మీద ఆయిల్ ఉన్న పెరుగు బాగా రెండు కలిసిపోయినాయి చూసారా. ఇప్పుడు ఆయిల్ అనేది అసలు సపరేట్గానే లేదు కదా. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇది ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకొని వేసుకుందాము. ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా తీసుకోవాలి. ఈ మూడింటిని జల్లించుకొని వేసుకోండి. ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు ఒక డైరెక్షన్లోనే కలుపుకోండి మొత్తం అంతా. ఈ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, అంటే రూమ్ టెంపరేచర్లో పాలు, ఫ్రిడ్జ్లో పాలు కాకుండా ఆ పాలుని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నాకు ఇక్కడ 3 to 4 స్పూన్స్ పాలు పట్టినాయి. మొత్తం ఒకసారి వేయకుండా కొద్దిగా అవసరానికి తగ్గట్టు చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఈ బ్యాటర్లో చివరగా 1 టీ స్పూను వెనిగర్ వేసుకోండి. ఈ వెనిగర్ వేయడం మూలంగా మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. తప్పకుండా వెనిగర్ మాత్రం వేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో ఎగ్స్ వేయకుండా చేస్తున్నాం కదా, పెరుగుతోనే వేసి చేసాం కాబట్టి ఇలా 1 టీ స్పూను వెనిగర్ చివరిలో ఇలా వేసుకొని కలుపుకొని చేసుకుంటే మనకి చాలా స్పాంజీగా వస్తుందండి. ఎగ్తో చేస్తే ఎలా వస్తుందో అంత ఫ్లఫీగా వస్తుంది. ప్లెయిన్ వెనిగరే వేసుకున్నాను నేను ఇక్కడ. ఒకవేళ ఎగ్తో చేస్తే కనుక వెనిగర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి వెనిగర్ వేశాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. ఇలా రిబ్బన్స్ లాగా పడుతుంది చూసారు కదా, కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని కేక్ టిన్కి తగ్గట్టు బటర్ పేపర్ కట్ చేసుకొని వేసుకోండి. ఇది 6 inches టిన్ అండి. బటర్ పేపర్ లేకపోతే కనుక పొడిపిండిని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో బ్యాటర్ని వేసుకొని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి, అంటే ఎయిర్ బబుల్స్ లేకుండా. సరేనా. ఇది ఓవెన్లో చేయట్లేదండి, గ్యాస్ మీదే చేస్తున్నాను. ఓవెన్లో చేసే వాళ్ళైతే 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర 45 minutes to 55 minutes అలా ఉంచుకోండి. ఓవెన్ ముందు ప్రీహీట్ చేసుకొని తర్వాత ఈ కేక్ టిన్ని పెట్టుకోవాలి. గ్యాస్ మీద చేసుకునే వాళ్ళు ఏదైనా వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకుని దాంట్లో స్టాండ్ పెట్టుకొని అది ముందు వేడవ్వాలండి, అంటే ప్రీహీట్ చేసుకోవాలి. ఆ పాత్ర కూడా వేడైన తర్వాత అప్పుడు ఈ గిన్నెని తీసుకొని ఈ కేక్ టిన్ని అందులో పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా 1 hour పట్టిందండి నాకు. మీరు 45 minutes నుంచి చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు తీసుకున్న పాత్రను బట్టి టైం అనేది అటు ఇటు అవుతూ ఉంటుంది. ఈ కేక్ టిన్ని పెట్టేసుకొని మూత కరెక్ట్గా బయటికి ఆవిరి వెళ్ళిపోకుండా కరెక్ట్గా పెట్టుకోండి. ఈ కేక్ బేక్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ని రెడీ చేసుకొని ఉంచుకుందామండి. నెక్స్ట్ ఏం కావాలి కేక్ అనేది, వాటర్ తీసుకోండి. మనం ఇక్కడ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. కేక్ కోసం హాఫ్ కప్ తీసుకున్న, హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకోండి. హాఫ్ కప్పు కరెక్ట్గా పట్టవు. హాఫ్ కప్ తీసుకున్నా పర్లేదు. ఒక 3 స్పూన్స్ పంచదార పొడి వేసుకోండి. పంచదార వేసుకున్నా పర్లేదు, పంచదార పొడి వేసుకున్నా పర్లేదు. వేసుకొని బాగా కలిపేసుకోండి. పంచదార అంటే ఈ పొడి కరిగిపోయేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడండి, అంటే నోట్లో వేసి మన పంచదార వాటర్ ఎలా అయితే కలుపుకుంటామో తీయగా మాత్రం తీపి ఉంటే కరెక్ట్గా సరిపోయినట్టే.
ఎందుకంటే ఈ వాటర్‌కి ఇంత అంత పంచదార అనేమి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏం లేదండి. మీరు పంచదార అటు ఇటుగా తీసుకున్నా పర్లేదు. సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఈ వాటర్ మనకి బాగా కూలింగ్ అయ్యి మనం కేక్ మీద వేసుకుంటే కేక్ పర్ఫెక్ట్‌గా వస్తుంది మనకి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తీసుకుందాము. దానికోసం నేను ఇక్కడ ట్రాపికల్ ప్రీమియం విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు విప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కరెక్ట్‌గా సరిపోతుందండి. ఒక కప్పు క్రీమ్ తీసుకోండి. హాఫ్ కేజీ కేక్ కదండీ! ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోతుంది. ఈ క్రీమ్ అనేది కూలింగ్ ఉండాలండి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిందే మనం విప్ చేసుకుంటే బాగా స్టిఫ్‌గా వస్తుందండి. మామూలుగా అయితే ఈ విప్పింగ్ క్రీమ్ మనం ఫ్రిడ్జ్‌లో పెడతాము. ఎప్పుడైతే కేక్స్ చేసుకుంటాం అన్నప్పుడు మనం నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అంటే మనకి ఇలా లిక్విడ్ లాగా ఉండాలన్నమాట. గడ్డ కట్టినట్టు కాకుండా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ విప్పింగ్ క్రీమ్ అందులో వేసుకొని ఇప్పుడు బ్లెండర్ తీసుకొని లో స్పీడ్ నుంచి అలాగా హై స్పీడ్‌లోకి విప్ చేసుకోవాలండి. ఫస్ట్ లో స్పీడ్‌లో ఒక 2 మినిట్స్ విప్ చేసుకోండి. అంటే మనకి ఒక్కొక్క స్టేజ్‌లో అలాగా మారుతూ ఉంటుంది. అలా చూసుకొని అలా నెమ్మదిగా ఒక్కొక్కటి 1 నుంచి 2 అలాగా మార్చుకుంటూ వెళ్ళండి నెంబర్ అనేది. ఇది మొత్తం మనకి రెడీ అవ్వడానికి 6-7 మినిట్స్ అలా పడుతుందండి. మొత్తం చూపించట్లేదు. చివర్లో చూపిస్తాను. ఎలా విప్ అయిందనేది మొత్తం చూపిస్తే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా! ఇలా ఒక్కొక్క నెంబర్ పెంచుకుంటా వెళ్ళండి. ఒకసారి మొత్తం అంతా ఇలా దగ్గరికి చేసుకొని మళ్ళీ విప్ చేసుకోండి. ఒకసారి విప్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. ఇలా స్పాచులాతో తీసినప్పుడు కరెక్ట్‌గా స్టిఫ్‌గా ఉండాలండి. కింద అనేది ఇలా రివర్స్‌లో తిప్పినా పడకూడదు. అప్పుడే మనం ఇది కరెక్ట్‌గా విప్ చేసినట్టు. అలాగని మరీ ఎక్కువసేపు విప్ చేయొద్దండి. గట్టిగా అయిపోతుంది. ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతాయి. చూసారా ఇక్కడ చూపిస్తున్నాను చూసారా? స్టిఫ్‌గా ఉంది కదా! ఇలా ఉండాలండి. విప్పింగ్ క్రీమ్ ఇలా కరెక్ట్‌గా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఇంతసేపు విప్ చేసాం కదా! మెల్ట్ అవుతుంది కాబట్టి ఒక 5-10 మినిట్స్ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఇంతలోకి కేక్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది కదా! చూద్దాము. ఇక్కడ చూడండి కేక్ కూడా పర్ఫెక్ట్‌గా రెడీ అయింది కదా! జస్ట్ మీరు టూత్ పిక్‌తో ఇలా మధ్యలో చెక్ చేసి చూస్తే మనకి ఏమి అంటకుండా నీట్‌గా వస్తే గనుక మనకి పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయినట్టండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చాక్‌తో ఒకసారి చుట్టూ అనుకొని డీమోల్డ్ చేసేసుకోండి దీన్ని. ఒకసారి ట్యాప్ చేశారంటే ఇది ఈజీగా బయటకొచ్చేస్తుంది. చూసారు కదా! బేస్ చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది కదండీ! చాలా పర్ఫెక్ట్‌గా స్పాంజీగా వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు చాక్ తీసుకోండి. ఇలా పొడవుగా ఉన్న చాక్ ఏదైనా తీసుకోండి. తీసుకొని కట్ చేసుకోవాలి లేయర్స్ కింద. మొత్తం 3 లేయర్స్ వచ్చినట్టు కట్ చేసుకోవాలి. అంటే 2 టైమ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు కేక్ పెట్టడానికి కింద బేస్ తీసుకోండి. ఇలా అట్ట లాంటిది తీసుకోండి. తీసుకొని కొద్దిగా విప్పింగ్ క్రీమ్ రాయండి. మన కేక్ అనేది కదలకుండా ఉంటుంది. కొంచెం విప్పింగ్ క్రీమ్ రాసి పైన ఇప్పుడు కట్ చేసుకున్న కేక్‌ని ఒక పీస్ పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద వాటర్ వేసుకోండి. అంటే పంచదార వాటర్ కలుపుకొని ఉంచుకున్నాం కదా! అది స్పూన్‌తో మొత్తం అంతా ఈ కేక్‌ని తడుపుకోవాలి. అలాగని ఎక్కువ వేసేయొద్దు ముద్ద అయిపోతుంది. అలాగని పొడి పొడిగా కాకుండా మొత్తం అంతా ఈవెన్‌గా తడిసినట్టు వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో విప్పింగ్ క్రీమ్‌తో ఫిల్ చేసుకోండి. నేను ఇక్కడ కవర్‌లో విప్పింగ్ క్రీమ్ వేసుకున్నానండి. మీరు లేదంటే స్పూన్‌తో గానీ, లేదంటే స్పాచులాతో గానీ విప్పింగ్ క్రీమ్ వేసుకోవచ్చు. ఇలా కవర్‌తో వేస్తే ఏంటంటే నీట్‌గా ఉంటుంది. ఇలా చుట్టూ మొత్తం అంతా మధ్యలో నీట్‌గా ఫిల్ అయినట్టు వేసేసుకోండి. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ఇంకొక లేయర్ పెట్టుకోండి. సేమ్ అదే రిపీట్ చేసుకోండి. ఇలా 3 లేయర్స్ పెట్టుకొని ఇలా విప్పింగ్ క్రీమ్ చుట్టూ అప్లై చేసుకోవాలి. మొత్తం చూపించట్లేదులేండి. వీడియో లెంత్ అయిపోద్ది కదా! అందుకని ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే చూపించాను. మిగతాదంతా సేమ్ ప్రాసెస్ ఇలానే రిపీట్ చేసుకోవాలి. ముందు విప్పింగ్ క్రీమ్‌తో క్రమ్ కోట్ చేసుకోవాలి కేక్‌ని. అంటే మనకి ఫస్ట్ ఒక లేయర్ వరకు క్రీమ్ రాసేసుకోండి చుట్టూ పైన. రాసుకొని ఒక 10-15 మినిట్స్ మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని లాస్ట్ ఫైనల్‌గా మళ్ళీ నీట్‌గా ఫినిషింగ్ చేసుకోవాలి. అలా చేస్తే ఏంటంటే మనకి ఈ కేక్ ఏదైతే ఉందో ఆ బేస్ అనేది మనకి అంటకుండా నీట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా? ఈ విధంగా ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. మినిట్స్ తర్వాత మళ్ళీ కేక్‌ని బయటికి తీసుకొని మళ్ళీ ఇంకొక లేయరు
క్రీమ్‌ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నీట్‌గా ఫినిషింగ్ చేసుకోండి. ఇలా నీట్‌గా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. తీసుకొని దాంట్లో కొద్దిగా విప్పింగ్ క్రీమ్ వేసుకోండి. వేసుకొని మీకు నచ్చిన కలర్ యూజ్ చేసుకోండి. పైన ఇప్పుడు డెకరేషన్ కోసం తీసుకుంటున్నాము ఈ విప్పింగ్ క్రీము. నేనిక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. ఒక 3, 4 డ్రాప్స్ అలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలర్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే ఇంకొంచెం వేసుకోండి. ఇక నేను నాజిల్ కొంచెం పెద్దది తీసుకున్నానండి. కొంచెం పెద్ద ఫ్లవర్స్ వేసుకోవడానికి. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది తీసుకోండి. ఇలా వేసుకొని ఫిల్ చేసుకొని ఇంకా నచ్చినట్టు ఇంకా ఇక్కడ నుంచి తెలిసిందే కదా! నచ్చినట్టు డిజైన్ చేసుకోండి. నేను చేసింది చూపిస్తాను. చూసారు కదా! వెన్నెలా కూల్ కేక్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదండీ! ఇలా మొత్తం కేక్‌నంతా డెకరేట్ చేసుకున్న తర్వాత ఒక 1-2 అవర్స్ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. బాగా సెట్ అవుతుంది. ఆ తర్వాత కట్ చేసుకోండి. చాలా సింపుల్‌గా వెనిల్లా కూల్ కేక్ రెడీ అయిపోయింది కదా! ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే గనక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.